దేవుడు తన పరిశుద్ధమైనటువంటి లేఖన వాక్యాన్ని మనందరి వెలుగులో దీవించి ఆశీర్వదించును గాక. మధ్య సమయంలో దైవవాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో సుధీర్ ఉన్నాడు, దైవవాక్యాన్ని మనకు వినిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, సంగరి కాపగారికి నా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని వినున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నలులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. ప్రార్థన చేసిన మనం వాటిని మమ్మల్ని మిగిలిన ప్రేమించిన మా ప్రియ పరలోకమైన దేవ, జీవముల దేవ, మహిమల దేవ, మహోన్నతమైన తండ్రి, నీకు వందనాలు. నీ ఘనమైన అతి ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా తండ్రి, వాక్యాన్ని తండ్రి చదువున్నాం దేవా. ప్రతి మాట ద్వారా తండ్రి మా జీవితాలు తండ్రి నీ వాక్యం ద్వారా చదివించుకొని తండ్రి మా జీవితాలు తండ్రి నీ వాక్యంలో ఉండేలాగా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు తండ్రి. ఇంకా దేవా, ఎవరెవరు ఇంకా రాలేకపోతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరు సమయానికి తండ్రి నీ మందిర ఆవరణలోకి వచ్చి నీ వాక్యాన్ని నీ భాగ్యం చేసింది తండ్రి. నీకు వందనాలు దేవా. అపోస్తుల తండ్రి ఏ ఆత్మతో బోధించారో దేవా, ఆ ఆత్మ తండ్రి నాకు దయచేయండి. నేను చెప్పే ప్రతి మాట తండ్రి వ్యర్థము కాకుండా ప్రతి మాట తండ్రి నీ మాటగా భావించి చెప్పగలిగే శక్తి నాకు దయచేయండి దేవా. నీకు వందనాలు. మీరే తోడు నీడుగా ఉండమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, టైం 11 అవుతుంది, ఇంకా చాలా మంది రాలేకపోతున్నారు. దేవుని మందిరము వారంలో ఒకసారి మనకు ఉండేది, ప్రతి దినం ఉండదు. ఆదివారం అనేది ఆదివారం ఒక దినం రావడానికి చాలా బాధ. సోమవారం నుండి శనివారం వరకు ఇంటికాడ ఖాళీ ఉంటాం, పనికి వెళ్తుంటారు, ఓకే మంచిది. ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే పని అది ఏదేది ఉంది, అది వ్యక్తమైంది. ఉన్న సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఉన్న సమయాన్ని దేవునికి అప్పగించాలి కదా. ఇన్ని సంవత్సరాలు మనం దేవుని వాక్యం వింటున్నాము, కానీ కొద్దిగానే మనం మార్పు రాలేకపోతుంది. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నాము, ఇంకా ఆదివారాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే మరి విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళింది? చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పాడిన పాట ఎక్కడికి వెళ్ళింది? అంటే మనకు అర్థమవుతుందా? కాబట్టి ప్రణందిపురమైన దేవుని పిల్లారా, ఆదివారాన్ని మనం వ్యర్థముగా ఖర్చు చేయకూడదు. అది దేవుడిచ్చిన సమయం కదా. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఫలానా చోటుకు వస్తున్నాడంటే ఒక గంట ముందే పరిగెత్తుతున్నాం కదా. ఎమ్మెల్యే కన్నా దేవుని వాక్యం గొప్పది కదా. ఈ లోక అధికారాలకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు దేవుని అధికారానికి విలువ ఇవ్వలేకపోతున్నావు అంటే నీలో విశ్వాసం ఉందా? నీలో భక్తి ఉందా? ఇంతకు నీలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన సంఘంలో? మాట ఒక 50 మంది కూడా రాలేకపోయారు మందిరానికి. మన ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ఉంది? మన జీవితం ఎక్కడ ఉంది? కాబట్టి చాలా మనం అర్థం చేసుకోవాలి. చాలా వాక్యం వింటున్నాం, ఇంకా మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నాయి. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అంటే నువ్వు ఇదేదో పాపం చేస్తున్నావేమో. నువ్వు దేవునికి నిజంగా నువ్వు భయం కలిగి భక్తి కలిగి బతుకుతున్నావు అంటే దేవుని మందిరానికి సమయానికి వస్తున్నావు కదా.
కాబట్టి ప్రణంతి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. దేవుడు నిన్ను భూమి మీద పుట్టించాడు, అది మనందరికీ తెలుసు. నీ పుట్టుక వెనుక ఒక కారణం ఉంది, అది నీకు తెలుసు. ఒక జంతువు పుడుతుంది, చనిపోతుంది. ఒక పక్షి పుడుతుంది, చనిపోతుంది. నీ జీవితం కూడా పుట్టి చనిపోతున్నావా? నీ జీవితం జంతువు జీవితం కాదు. నీ జీవితం పక్షిలాంటి జీవితం కాదు. నీ జీవితము ఒక విలువైనది. నీ జీవితము ఒక ప్రత్యేకముగా దేవుని పోలికలు పుట్టినవాడు నీవు. పుడుతున్నావు, చనిపోతున్నావు. కారణం ఏమి? పుట్టాడు కాబట్టి చనిపోయాడు, అది కాదు కదా జీవితము. నీ పుట్టుడు వెనుక దేవుని హస్తం ఉంది. నీ పుట్టుక వెనుక దేవుని హస్తం ఉంది. నువ్వు జంతువు కాదు, నువ్వు పక్షి కాదు, నువ్వు మృగము కాదు. నీలో దేవుని ఆత్మ ఉంది. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి. నేను కూడా జంతువులాగా ప్రవర్తిస్తున్నా అంటున్నావా? నేను కూడా పక్షిలాగా పుడుతున్నాను, చనిపోతున్నాను అనుకుంటున్నావా? కాదు 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 కాదు. దానిలో ఆత్మ లేదు. జంతువులకు జ్ఞానము లేదు, జంతువులకు ఆత్మ లేదు. నీలో ఉంది ఆత్మ. ఆత్మ దేవుడు పెట్టాడు నీలో. నువ్వు దేవునికి ఒక విలువైన వాడు కదా. కాబట్టి దేవుని వాక్యంలోకి మాకు సమయం లేదు కాబట్టి దేవుని వాక్యంలోకి వెళ్దామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 19 వచనం చదవనమ్మా. సామెతలు 30:19. బండ మీద సర్పం జాడ, నడి సముద్రమున ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ. చాలు. ఇక్కడ దేవుడు సొలొమోను గారు ఏమంటున్నాడంటే, బండ మీద సర్పము జాడ. పైన చదవాలి మనం. 18వ వచనం. నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. సొలొమోను జ్ఞానవంతుడు. ఇలాంటి జ్ఞానవంతుడు ఈ భూప్రపంచములోన ఎవరూ లేరు. అలాంటి జ్ఞానవంతుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా నేను గ్రహింపలేనివి 4 కలవు. సరే, నేను వాటిని గ్రహించలేనయ్యా. ఎవరు? జ్ఞానవంతుడు సొలొమోను. జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? నేను గ్రహింపలేని 4 కలవు. వాటిలో మొదటిది మనం తెలుసుకుందామండి. ఏమంటున్నాడు? మొదటిది, బండ మీద సర్పము జాడ. బండ మీద సర్పము జాడ మనకు కనబడుతుందా? ఇసుకలోన సర్పం పోతే ఆ జాడ మన కంటికి కనబడుతుంది. అదే బండ మీద సర్పము జాడ నేను కనిపెట్టలేకపోతున్నానయ్యా. బండ మీద సర్పము జాడ నేను కనిపెట్టలేకపోతున్నాను. దీని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే, ఈ బండ అంటే ఎవరు? ఈ సర్పం అంటే ఎవరు? సొలొమోను అంటున్నాడు, నేను గ్రహింపలేని 4 కలవు. వాటిలో ఒకటి బండ మీద సర్పము జాడ నేను గ్రహించలేకపోతున్నాను. ఎవరు గ్రహించలేరు ఆ మాట. బండ మీద పాము పోతే ఎవరికి కనబడదు. అది అదే మట్టిలో పోతే అందరికీ ఫలానా చోట పాము వెళ్ళిందని మనకు కంటికి కనబడుతుంది. కానీ బండ మీద సర్పము జాడని కనిపెట్టలేకపోతున్నాము. ఆ బండ ఎవరు? చూడండి, మత్తయి సువార్త
మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదవనమ్మా. 16, 18. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు ఇక్కడ దేవుడు, యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు? మరియు నీ పేతురు, నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఈ మాట. పేతురు, నేను ఒక సంఘాన్ని కడుతున్నాను. ఆ సంఘాన్ని దేని మీద కడుతున్నా అంటే బండ మీద కడుతున్నాను సంఘాన్ని. ఈ బండ ఎవరు? క్రీస్తు. ఈ క్రీస్తు అనే బండ మీద సంఘం ఉంది. ఈ క్రీస్తు అనే సంఘము మీద బండ ఉంది. ఈ బండ మీద సంఘము కట్టుతున్నాను అంటాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. అంటే బండ అంటే ఎవరు? సంఘము. ఈ సంఘము మీద ఎవరి జాడ ఉంది చెప్పండమ్మా? ఎవరి జాడ ఉంది? మనం చదువుకున్నాము కదా, బండ మీద సర్పము జాడ నేను గ్రహించలేకపోతున్నాను అంటున్నాడు సొలొమోను. ఈ బండ ఎవరు అంటే సంఘము. ఈ సంఘము మీద అపవాది జాడ ఉంది. ఈ సంఘము మీద అపవాది ఉంది. దీనిని ఎవరు గ్రహించలేకపోతున్నారు? బండ అంటే ఎవరు? సంఘం. ఈ బండ అనే సంఘము మీద ఎవరున్నారు? జాడ. అపవాది జాడ ఉంది. అపవాది ఎవరు? దయ్యం. ఈ దయ్యము జాడ సంఘము మీద ఉంది. దీనిని ఎవరు గ్రహించలేకపోతున్నారయ్యా? ఆలోచించుకుందామండి. అంటే సంఘము మీద ఎలా ఉంది అపవాది జాడ? సంఘములో కూడా అపవాది మనుషులు ఉంటారు. సంఘములో కూడా అపవాది ఉంటుంది. దీనిని ఎవరు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు? అపవాది జాడ, అపవాది హస్తము సంఘం మీద. దీనిని ఎవరు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు? బండ మీద సర్పము జాడ కనపడదు. అది దేవుని వాక్య ప్రకారం, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితేనే సంఘము మీద అపవాది ఉందా లేదా అని తెలియజేస్తుంది. ఎన్ని సంఘాలు ఉన్నాము ఈ భూ ప్రపంచంలోన? సంఘము ఎందుకు చనిపోతుందంటే సంఘములోన అపవాది జాడ ఉంది. అపవాది జాడ ఉంది కాబట్టి నువ్వు వేషధారంగా బతుకుతున్నావు. దీనిని ఎవరు గ్రహించలేకపోతున్నారు? నువ్వు మందిరానికి వస్తున్నావు, కానీ నీలో ఉన్న పాపం మానలేకపోతే ఎందుకు? నీలో జాడ ఉంది, అపవాది జాడ ఉంది, దాన్ని గ్రహించలేకపోతున్నావు. నా మీద అపవాది ఉంది, నేను గ్రహించలేకపోతున్నావు. నీ మీద కూడా అపవాది ఉంది, కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు వ్యభిచారం చేస్తూ దేవుని మందిరానికి వస్తున్నావు అంటే ఇది తప్పు అని నీకు తెలుసుంటుంది, కానీ దాన్ని నువ్వు విడిచలేకపోతున్నావు. ఎందుకు? అపవాది జాడ ఉంది నీలో. ఈ సంఘము మీద అపవాది జాడ ఉంది. దీన్ని ఎవరు గ్రహించలేకపోతుంది. సంఘం అంటే ఎవరు? మనమే కదా సంఘం. మన మీద అపవాది జాడ ఉంది. ఈ జాడని ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. నీకు తెలియకుండానే నువ్వు పాపములో పడిపోతున్నావు. నువ్వు తెలియకుండానే నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు. ఎందుకు దూరం అవుతున్నావు? అపవాది నీ మీద పని చేస్తుంది, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు అంతే.
దీన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ప్రభునంత ప్రేమైన దేవుని సంగమా, సంఘం మీద అపవాద జాడ ఉంది. దేవుడు నిన్ను పుట్టించింది నీ కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు కదా. దేవుడు నిన్ను పుట్టించింది నీ కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల కనాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇది నీ కోరికల కోసం కాదు. దేవుడు నిన్ను పుట్టించింది దేవుని కోరికలు ఈ భూమి మీద నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. నీ కోరికలు దేవునికి అవసరం లేదు. దేవుని కోరికను ఈ భూమి మీద నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను పుట్టించాడు భూమి మీద. అది మనం గ్రహించలేకపోతున్నాం. అదే బండ మీద సర్పం జాడ కనిపెట్టలేకపోతున్నాం. సంఘం ఉంది పేరుకు, అన్ని వ్యర్థమైన ఆచారాలు. ఎందుకు? సర్పం పని చేస్తుంది సంఘం మీద. సంఘం ఉంది, ఈ లోక ఆచారాలు. ఇక్కడ బైబిల్ కావాలి, ఇక్కడ బైబిల్ కావాలి, ఇక్కడ అన్ని ఆచారాలు కావాలి, ఇక్కడ ప్రార్థన కావాలి, అక్కడ అన్ని ఆచారాలు కావాలి, ఇక్కడ మందిరము కావాలి, అన్య దేవుడు కావాలి. ఇది కాదు కదా క్రైస్తవ్యం. నీకు బైబిల్ దేవుడు కావాలి, అన్నిలు ఆచరించే దైవము కావాలి, నీకు ప్రార్థన కావాలి, అన్నిలు ఆచరించే ఆచారాలు కావాలి. ఇది కాదు కదా విశ్వాసక జీవితము. ఇది కాదు కదా విశ్వాసక భక్తి జీవితము. ఉంటే అటునైనా ఉండు, ఉంటే ఇటునైనా ఉండు. అక్కడ అన్య దేవుడు కావాలి, ఇక్కడ బైబిల్ దేవుడు కావాలి, ఇక్కడ ప్రార్థన జీవితము కావాలి, వాక్యం జీవితము కావాలి, అక్కడ వ్యర్థమైన ఆచారాలు కావాలి. ఇది కాదు కదా దేవుని సంఘం. సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఎందుకు? అపవాది జాడ ఉంది సంఘం మీద. సంఘము మీద అపవాది జాడ ఉంది కాబట్టి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ. సరే ఆలోచించుకున్న ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అపవాది నీలో ఎందుకు ఉంటుంది? నువ్వు లోక ఆచారాలకు నీలో చోటిస్తున్నావు కాబట్టి. లోక ఆచారాలను చోటిస్తున్నావు. లోక ఆచారాలు నువ్వు ఎందుకు చోటిస్తున్నావు? ఆలోచించుకున్నామండి. నువ్వు దేవుని నమ్ముకున్నావు, బల్లారాధన చేయి పెడుతున్నావు, బల్లారాధన నువ్వు తీసుకుంటున్నావు. మరి అయినా నువ్వు బల్లారాధన కాకోకుండా మరలా ఏలోక ఆచారాలు కావాలి. ఇది కాదు కదా దైవత్వం యొక్క లక్షణము. అసలు ఆలోచించుకున్న ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, సంఘాలు చెడిపోతున్నాయి. సంఘం అంటే ఎవరు? మనుషులు చెడిపోతున్నారు. దేవుని వాక్యం బోధించబడుతుంది, ఆ వాక్య ప్రకారం బ్రతకాలి. ఆ వాక్యం ఏమి చెప్పింది? ఆచారాలు వద్దు, భక్తి కావాలి, ముక్తి కావాలి. ఆలోచిస్తామండి. నీలో అపవాది ఉంది కాబట్టి నీకు అర్థం కావడం లేదు. చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు 2వ తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవనమ్మా. 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చును కనుక ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మును మోసపరచనీకుడి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘం చెప్తున్నాడు, ఓ సంఘమా,
ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో ధనంతట వాడు తన్ను తాను నేను దేవుడును అనుకున్న వాడు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. దేవుని సంఘంలో అపవాది కూర్చుంది. కాబట్టి ఎవరు ఏ విధముగా మోసపోవద్దన్నయ్యా. నీలో దయ్యం ఉంది. దేవుని ఆలయం అంటే ఎవరు? మనమే కదా దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయములో అపవాది కూర్చుంది. అపవాది ఎందుకు దేవుని ఆలయంలో కూర్చున్నా అంటే నీలోన వాక్యము లేదు. నీ హృదయములోన ప్రార్థన లేదు, నీ హృదయములో దేవుడి వాక్యము లేదు, నీ హృదయములోన సత్యానికి చోటు లేదు. నువ్వు దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేకపోతున్నావు కాబట్టి నీలో కూర్చున్నాడు దయ్యం. అప్పుడు ప్రభు అంటాడు, హృదయం దగ్గర తట్టుచున్నాను. ఎందుకు తట్టుచున్నాడు? దేవుడు బయట ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు బయట ఉండి హృదయం దగ్గర తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. అయ్యా తెరు, అయ్యా తెరు హృదయం. లోపల కూర్చున్నాడు ఆల్రెడీ దయ్యం. నీ హృదయములోన ఆల్రెడీ దయ్యం ఉంది కాబట్టి డోర్ వేసావు. లోపల డోర్ వేసావు కాబట్టి ప్రభువు బయట ఉండయ్యా, నీ హృదయం తెరవయ్య, నేను వస్తానయ్యా నీలోనికి. ప్రభు అడుగుతున్నాయ్యా, నేను వస్తున్నాను నీ హృదయంలోకి. నీ హృదయం తెరడు. నాలో ఉన్నాడు. అప్పుడే దేవుని ఆలయమైన నేను, నాలో అపవాది కూర్చుంది కాబట్టి నేను డోరు తెరవను. అపవాది నీలో ఉంది, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు గ్రహించినప్పుడే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అపవాది నీ మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసింది, కలుగజేసింది, కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు అంతే. ఇదే భక్తి అనుకుంటున్నావు నువ్వు అంతే. అది భక్తి కాదు. ఇదే దేవుడికి ఇష్టమైన భక్తి ఇదే అని నువ్వు అనుకుంటావు. దేవుడు అనుకోరాది. నువ్వు చేసే భక్తి వ్యర్థమైన భక్తి, అది నీకు తెలియదు. ఇదే నిజమైన భక్తి అని భ్రమలో ఉన్నావు నువ్వు అంతే. నీ భ్రమలో ఉన్నావు. అది కాదు బిడ్డ భక్తి, అది కాదమ్మా భక్తి. దేవుడు మనలో ఉండాలి, దేవుని ఆలయమైన మనలో ఉండాలి ప్రభు. అది భక్తి, అది కదా భక్తి. నీలో భక్తి లేదు కాబట్టి అపవాది కూర్చుంది కాబట్టి. అపవాది మనలో ఉంటే ఏమి జరుగుతున్నాయి ఆలోచించుకున్నాను. అపవాది మన హృదయంలో ఉంటే ఏమి జరుగుతాయి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 చదవనమ్మా. 5:19. శారీరక కార్యములు స్పష్టమైనవి చాలు. అంటే దయ్యము దేవుని ఆలయంలో కూర్చున్నాడు కనుక ఆ ఆలయం ఎవరు? మనము. మనలో దయ్యం కూర్చుంది కాబట్టి దయ్యం కూర్చున్న వారిలో ఇలాంటి కోరికలు ఉంటాయి. ఈ కోరికలు ఎవరిలో లేవో వారిలో దేవుడు ఉండడు. ఒకసారి చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము. ఈ జారత్వం ఎవరిలో ఉంటుంది? అపవాది హృదయములో, ఎవరి హృదయంలో ఉంటాడో వారిలో ఈ జారత్వము ఉంటుంది. ఎందుకు? అపవాది కూర్చుంది. అపవాది మన హృదయంలో కూర్చున్నాడు, నిష్ట వేసుకున్నాడు కానీ శరీర కార్యాలు మనలో స్పష్టముగా ఉన్నాయి. స్పష్టముగా ఎవరిలో ఉంటాయి? దయ్యము నీ హృదయంలో కూర్చున్నాడు కాబట్టి నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు, జారత్వం చేస్తున్నావు. ఎందుకు? దయ్యం నీలో ఉంది. జారత్వం అంటే వ్యభిచారం చేస్తున్నావు అంటే నీలో ఏముంది? దయ్యం ఉంది.
నువ్వు నువ్వు మద్యం తాగుతున్నావు అంటే నీలో ఏముంది? దయ్యం ఉంది. నువ్వు బీడి సిగరెట్ తాగుతున్నావు అంటే నీలో దయ్యం ఉంది. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు అంతే. దయ్యం ఉంది కాబట్టి నువ్వు బీడి అవుతున్నావు. నీ హృదయంలో దయ్యం ఉంది కాబట్టి నీవు బూతులాడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. ఎందుకు? దయ్యం ఉంది నీలో. నీలో అపవాది కూర్చుంది కాబట్టి నువ్వు ఇంకా పాపానికి బానిసవుతున్నావు అంతే. ఎవరు ఊకే పాపానికి బానిస కాము, అపవాది నీలో కూర్చున్నాడు కాబట్టి నువ్వు పాపానికి బానిసవుతున్నావు అంతే. ఎప్పుడైతే ఈ అపవాదిని మనలో నుండి బయటికి నెట్టి పారేస్తున్నామో అప్పుడు దేవుని బిడ్డగా ఉంటావు. అపవాది నాలో ఉంటే నాలో ఏముంటావంటే జాగ్రత్త ఉంటుంది. ఇంకేముంటుంది? అపవిత్రత ఉంటుంది. నీ జీవితమే అపవిత్రంగా అంటే నీ ప్రవర్తన అపవిత్రంగా ఉంటుంది. ఎవరో చెప్పవలసిన అవసరం లేదు, మన ప్రవర్తనే. నీవు అపవిత్రంగా బతుకుతున్నావా? నీ దయ్యం ఉంది, నీ అపవాది ఉంది. నువ్వు అపవిత్రంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అంటే నీలో అపవిత్రత దయ్యం ఉంది నీలో అని అర్థం అంతే. అపవిత్రత ఇంకేమో విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మస్తు ఇవన్నీ శరీర కార్యాలు అన్నీ ఉన్నావు అంటే నీలో అపవాది ఉంది. విగ్రహ ఆరాధన అంటే ఏమిటి? దేవునికి ఇచ్చే విలువను ఇవ్వలేకపోతున్నావు. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ఏదో ఒక పని పట్టింది, ఏదో ఒక పని దొరికింది, ఒక 500 రూపాయలకి పని. దేవుని విడిచి ఇప్పుడు దానికి వెళుతున్నావు, అది నీ విగ్రహం. నీకు అంటే నీవు కూడా విగ్రహారాధన చేస్తున్నావు. ఎలా? మందిరానికి రాకోకుండా నీ పని నిమిత్తం నువ్వు వెళుతున్నావు కదా, ఆ పని నీకు విగ్రహము అంటుంది బైబుల్. సరే ఆలోచించబడి ప్రేమ దేవుని, నువ్వు కూడా విగ్రహానికి నువ్వు బానిసవుతున్నావా? ఎవరో కాదు, బయట వాళ్ళు చేస్తున్నారో కాదు, నువ్వు చేస్తున్నది విగ్రహారాధన. దేవునికి ఇచ్చే విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. నువ్వు కాదు విగ్రహారాధన. నీవు చేస్తున్న విగ్రహారాధన నువ్వు తెలుసుకోకపోతున్నావు. ఇంకా వస్తున్నారు జనాలు, ఇది కదా విగ్రహారాధన. వాక్యం అయిపోతుంది, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సరే ఆలోచించండి. దేవుని వాక్యం వినబో, ఇది కాదు విగ్రహారాధన. దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావు కదా, ఇది కాదు విగ్రహారాధన. సరే ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లారా. దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావంటే విగ్రహారాధన చేస్తున్నావు. మరొకటి జాగ్రత్తగా, నువ్వు దేవుని మందిరానికి రాకోకుండా నువ్వు వేరే పని నిమిత్తం వెళుతున్నావు కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు. ఇస్కరియోతు యోధ దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎందు నిమిత్తం? 33 నాణ్యాలకు దేవుని నమ్ముకున్నాడు. నీవు కూడా దేవుని నమ్ముకుంటున్నావా? ఆదివారం మందిరానికి రాకోకుండా ఇతరుల పనికి వెళ్తున్నావేమో. దేవుని సన్నిధిని అమ్ముకున్న వారు కలరు. దేవుని సన్నిధిని అమ్ముకుంటున్న డబ్బులకు. ఇది కాదా దేవునికి ఇష్టమైన భక్తి? ఇది కాదా దేవుడు మన నుంచి కోరుకునేది? కాదు కదా. దేవుడు కోరుకునేది మనలో లేకపోతే దేవుడు కోరుకున్న స్థలానికి మనం వెళ్ళలేము. అసలు ఆలోచించండి. ఒక సర్పంచ్ దగ్గరకు, ఒక ఎమ్మెల్యే దగ్గరకు మనం వెళ్తున్నామంటే ఎంత డిగ్నిటీగా వెళ్తున్నాం. స్నానం చేసి కాసి మంచి బట్టలు వేసుకొని వెళ్తున్నాం అక్కడ. ఎవరికి? ఒక ఎమ్మెల్యే దగ్గరకు. ఒక మనిషి దగ్గర వెళ్ళేటప్పుడు నువ్వు అంత జాగ్రత్తగా వెళుతున్నప్పుడు యుగాలను దేవుని పరిశుద్ధమైన లోకానికి నువ్వు ఎలా వెళ్ళాలి? ఎంత పవిత్రంగా వెళ్ళాలి నువ్వు దేవుని దగ్గరకు? ఒక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళడానికే నువ్వు ఎంత జాగ్రత్తగా వెళుతున్నావు బిడ్డ. యుగాలు దేవుని లోకము, దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి.
నీలో ఏ కపటము, నీలో ఒక దాగు ఉండకూడదు కదా, ఒక మచ్చ ఉండకూడదు. దేవుని రాజ్యం ఆషామాష కాదు. ఎవడు కబడతాడు దేవుని రాజ్యం రాదు. 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం ఉంది, ఒకటి అపవాది రాజ్యం ఉంది. ఈ అపవాది రాజ్యం ఎవరు వెళుతున్నారంటే సర్పం జాడ ఉన్న వాళ్ళు వెళుతున్నారు అపవాది రాజ్యంలోనికి. ఈ అపవాది రాజ్యంలోకి ఎవరు వెళుతున్నారు? ఈ శరీర కార్యాలు ఉన్నవారు వెళుతున్నారు. మరి అపవాది నాలో లేడు అని ఎలా రుజువు చేసుకోగలుగుతాం? అపవాది నాలో లేడు లేకుంటే నీలో ఏం జరుగుతుందో చూడండి. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండమ్మా. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇవి నీలో ఉంటే ఖచ్చితంగా నీలో అపవాది లేడు. ఈ 9 నీలో ఉన్నామంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అపవాది నీలో లేడు, అపవాది జాడ నీలో లేదు. నీలో ప్రేమ లేదు, సంతోషం లేకపోతే, ప్రేమ లేదు, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసము లేదంటే నీలో అపవాది ఉంది. అదే గ్రహించలేకపోతున్నాం అంతే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల దేవుని సంగమా, ఒకసారి ఆలోచించుకున్నామని. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా చాలా ఉండవు చెప్పాలనుకుంటే, సమయం లేదు కాబట్టి. చాలా ఉన్నాయి. నీలో అపవాది ఉంది అని నువ్వు గ్రహించు. నాలో ఈ కార్యము నాలో ఉంది, నాలో అపవాది ఉంది. దీన్ని నేను తుడిచిపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడైతే నేను విడిచిపెడతానో అప్పుడు నాలో నుండి అపవాది బయటకు వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. సంగమం మీద అపవాది జాడ ఉంది. ఈ జాడని ఎవరు కనిపెట్టకపోతున్నావు? సంఘములో కూడా అపవాదిగా అనుచరులు ఉంటారు. సంఘములో కూడా లోకానికి సపోర్ట్ ఇచ్చేవారు ఉంటారు. సంఘములో కూడా లోక ఆచారాలకు సపోర్ట్ ఇచ్చేవారు కలరు. వీరు కాదు అపవాది సంబంధులు. దేవుడు అంటాడు యేసుక్రీస్తు, దేవుని రాజ్యములో గోధుమలు ఉన్నాయి, వాళ్ళు ఏమున్నాయి చెప్పండమ్మా? దేవుని రాజ్యంలో ఏమున్నాయి? గోధుమలు కలవు, గురువులు కలవు. అంటే దేవుని రాజ్యములో, దేవుని రాజ్యం అంటే కాదు, సంఘమే దేవుని రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరు ఉన్నారంటే దేవుని మనసులో ఉంటారు, అపవాది మనసులో ఉంటారు. ఒకరోజు వేరు చేయబడతారు. ఇది యేసుక్రీస్తు చెప్పే సత్యం. ఇది సంఘములో అందరు నీతిమంతులే ఉన్నారు, సంఘములో అందరు పరిశుద్ధులే ఉన్నారు. సంఘములోన దేవునికి సపోర్ట్ చేసేవారు ఉంటారు, లోకానికి సపోర్ట్ చేసేవారు ఉంటారు. ఇది అక్షర సత్యం. సంఘానికి వచ్చిన వారు అందరూ నీతిమంతులు అనకూడదు, సంఘం వచ్చిన వారు పరిశుద్ధులు అనకూడదు. సంఘములో కూడా అపవాది మనుషులు ఉంటారు. అది మనం గ్రహించలేకపోతున్నాం, దేవునికి తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజ్యంలో ఉన్న గోధుమలు ఉన్నాయి, గురువులు ఉన్నాయి. ఈ గోధుమలు ఎవరో మనకు తెలుసు, గురువులు ఎవరో మనకు తెలుసు. ఇది మనకు తెలుసుకోవాలా ఈ సంఘంలో ఉన్నప్పుడే. సో ఆలోచిస్తాం, నేను మీ ఎదుట ఎలాగో నిలబడ్డున్నానో ఒక దినాన మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఇది అక్షర సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరగబోయేది ఇదే. రాబోయే తరాలలో నేను మీ ఎదుట ఎలాగ నిలబడ్డానో మనమందరం క్రీస్తు ఎదుట ఒక రోజు నిలబడాలి. ఇది అక్షర సత్యం. అది నీకు తెలుసు. ఇంకా నువ్వు దేవునికి అయిష్టంగా బతుకుతున్నావు. ఇది నీకు తెలుసు. ఇంకా లోకానికి, లోకంలో లోక తలంపుల చేత, లోక పాపముల చేత నువ్వు బతుకుతున్నావు. కాబట్టి ఒకసారి ఆలోచిస్తుంది. యాకోబు పత్రిక చదవండమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక
2వ అధ్యాయము 26వ వచనం చదవనమ్మా. 26వ వచనము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు గారు చెప్తున్నాడు కదా. యాకోబు గారు ఏమి చెబుతున్నాడంటే, అయ్యా ప్రాణము లేని శరీరం ఎలాగో, ప్రాణము లేని శరీరాన్ని మనం ఏం చేస్తున్నాము? తీసుకెళ్ళి సమాధి చేస్తున్నాం. ప్రాణము లేదు. ప్రాణము లేని శరీరం ఎంత వ్యర్థమైనదో, ఎంత పనికి మాలినదో, కానీ అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటుంది బైబుల్. ఈ మాట మనం ఎప్పుడు వినలేదా? విన్నాం. బైబిల్ చెప్తుంది, ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం మృతము. నీలో విశ్వాసం ఉంది. యేసు ప్రభు దేవుడు, ఆయన నా కొరకు మరణించాడు, నాకు రాబోతున్నాడు, విశ్వాసం ఉంది. కానీ నీలో క్రియలు లేవు. నీలో క్రియలు లేకపోతే నువ్వు చచ్చిపోయిన వాడు. నీలో దేవుడి క్రియలు లేకపోతే నువ్వు చచ్చిపోయిన వాడవే. నీలో విశ్వాసం ఉంది. మందిరానికి వస్తున్నావు. ఎలా వస్తున్నావు? మృతుడుగా వస్తున్నావు మందిరానికి. చచ్చిపోయిన వారిగా వస్తున్నావు నువ్వు మందిరానికి. నీలో క్రియలు లేవు. క్రియలు లేవు. నీలో విశ్వాసం ఉంది. మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, కానీ మనలో క్రియ లేదు. క్రియ లేకపోతే నువ్వు ఏమైపోయావు? ఏమైపోయారమ్మా? చచ్చిపోయారు. మరి మీరు చచ్చిపోయారా, బతుకున్నారా? విశ్వాసంలో కాదు, చేసే పనుల్లో. కాబట్టి దేవుని పిల్లాడు దేవుని సంఘం 5 నిమిషాల్లో నా అయ్యగారికి అప్పగిస్తున్నాను. సరే ఆలోచించండి. క్రియలు లేని విశ్వాసం మొత్తం ఉంటుంది బైబిల్. ఇది అక్షర సత్యం. నువ్వు దేవునికి నచ్చే క్రియలు ఏమన్నా చేస్తున్నావా? లోకము నచ్చే పనులను చేస్తున్నావు, కానీ దేవుడు నచ్చే పనులను చేయలేకపోతున్నావు. అంతే. నువ్వు దేవుడికి నచ్చే పనులు ఎందుకు చేయలేకపోతున్నావు? నీలో అపవాదం ఉంది. నీ హృదయంలో అపవాదం ఉంది. అపవాదం ఉంది కాబట్టి నువ్వు దేవుని క్రియలు చేయలేకపోతున్నావు. కాబట్టి ప్రేమ దేవుని సంఘం ఒకసారి ఆలోచించండి. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు.